ఇలా చూడండి, కువైట్ లో యుద్ధ వాతావరణం కమ్ముకునిందో లేదో తెలియదు కానీ మనం మాత్రం కొంచెం భద్రంగా ఉండాలా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇండియాకు పోవాలన్నా పోలేము, ఎందుకంటే ఫ్లైట్లు లేవు. ఈ ఫోటోలో కువైట్ లో ఇండియన్ ఎంబసీ వివరాలు ఉన్నాయి, ఫోన్ నెంబర్లు అన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇంకోటి ఈ ఫోటోలో చూడండి, ఇది అలారము, అంటే ఎమర్జెన్సీ అలారం అప్పుడప్పుడు కువైట్ లో మోగుతా ఉంటుంది చూడండి. ఆ మోగే సౌండ్స్ లో కూడా 3 రకాలు ఉన్నాయంట, ఒక్కొక్క సౌండ్ కి ఒక్కొక్క అర్థం అంట. దీంట్లో ఉండదు, మీరు పాజ్ చేసి దాని అర్థం చూసుకోండి. ఇంకోటి మనం చేయాల్సింది ఇది చూడండి, న్యూస్ పేపర్ ది ఇది పేజ్. అలానే మీకు నచ్చిన ఏదైనా సరే కువైట్ న్యూస్ పేపర్ పేజ్ సోషల్ మీడియాది ఫాలో అయితే మంచిది. ప్రతి అర్ధ గంటకు వాళ్ళు అప్డేట్స్ ఇస్తా ఉంటారు, లేదా వాళ్ళ వాట్సాప్ ఛానల్స్ కూడా ఉంటాయి, వాటిని సబ్స్క్రైబ్ చేసుకునే మంచిదే. మనకు గంటకు 2 గంటలకు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కొంచెం బాగా తెలుస్తుంది మనకు. అది కొంచెం అఫీషియల్ గా ఉంటుంది కాబట్టి మనం నమ్మగలుగుతాము. లేకుంటే వీడియోల్లో మనం ఎవరు ఏది చెప్పినా విన్నామనుకోండి, మనం ఆ గాబరా పడి ఇళ్ళ కాడ కూడా గాబరా చేసేస్తాము. భయపడకండి, ధైర్యంగా ఉండండి, ఫ్యామిలీ వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు. ఈ వీడియో ఇంకా మన తెలుగు వారికి షేర్ చేయండి. ఉంటా.